ఓం నమ శివాయ. మన శివతాండవ స్తోత్రంలో మనము ఇంతవరకు చదువుకున్న స్తుతికి ఫలశ్రుతి చూసుకుందాము. పూజా అవసాన సమయే దశవక్త్ర గీతం యః శంభు పూజనం ఇదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదా ఏవ సుముఖీం ప్రదదాతి శంభుః. ఇంతవరకు మనం చదువుకున్నది దశవక్త్ర గీతం. దశవక్త్రములు 10 ముఖములతో ఉన్నవాళ్ళు చదువుకోవలసిన గీతం ఇది. 10 ముఖములు, దశ ఇంద్రియాలు ప్రపంచం వైపుకు తిరిగి ఉంటాయి. అవి అక్కడ ఉన్న సుఖ దుఃఖాలు, ఆకలి దప్పికలు, జరా మరణాలు, శోక మోహాలను చూస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలను వెనక్కి తిప్పాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళు చదువుకోవలసిన స్తోత్రమిది. 2 పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు 2 రకాల సమయాల్లో దీన్ని చదువుకోవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఒకటి ప్రదోష కాలము. ప్రకృష్టమైన దోషాలతో ఉన్నవాళ్ళు, రజోతమో గుణాలతో, రాగద్వేషాలతో, కోరికలతో, కోపాలతో, శోకాలతో, మోహాలతో, తాపాలతో, లోభితనాలతో, ఇటువంటి దోషాలతో నిండి ఉండి అవిద్యాపూర్వకమైన అజ్ఞానపూరితమైన జన్మల్లో ఉంటూ సంసారాలను నడిపిస్తూ ఉన్నవాళ్ళు దీన్ని చదువుకోవలసి వస్తుంది. దీన్ని అర్థం తెలుసుకుంటూ ఆచరిస్తూ చదువుకోవలసి ఉంటుంది. లేదా అంతటి ప్రదోషము, అంతటి ప్రకృష్టమైన దోషాలు లేవు, కానీ అయినా కోరికలున్నాయి. సకామంగా పూజలు చేస్తూ ఉంటాము. ఆ పూజలు మళ్ళీ 2 రకాలు. కర్మలు, ఉపాసనలని, ఇహము పరము సాధించాలి, ఇహంలో అభ్యున్నతి కావాలి, పరంలో నిశ్రేయసం కావాలి అని కోరికలతో పూజలు చేస్తూ ఉంటాము. ఆ పూజలన్నీ అవసాన దశకొస్తూ ఉన్న సమయం ఎప్పుడు అంటే, కోరికలన్నీ తొలగిపోతూ చిత్తము శుద్ధమవుతూ ఉన్న స్థితి. అటువంటి సమయంలో జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడుతూ ఉన్న సమయమైనా సరే, పూర్తిగా అజ్ఞానాంధకారంలో ఉన్న సమయమైనా సరే, ప్రదోష కాలమైనా సరే, పూజావసాన సమయమైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఈ దశవక్త్రములతో ఉన్నవాళ్ళు గానం చేసుకోవలసిన ఈ గీతాన్ని, ఈ శంభు పూజనాన్ని, దీన్ని శం అంటే ఎవరు మళ్ళీ? సర్వమంగళాలకు ఉద్భవస్థానము. అటువంటి వాణ్ణి పూజనము, భజనము అంటే చేరుకోవడము. విభజనమై, విభాగమై దూరంగా ఉండడం కాదు. విభక్తమై వేరుగా ఉండడం కాదు. పూజనమై, అవిభాజనమై ఆ శంభుని చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళు దీన్ని చదువుకుంటే తస్య వాడికి ఆ శంభుః, ఆ సర్వమంగళాలకు నిలయస్థానమైన ఆ పరాత్మ పదార్థము, ఆ ఆత్మతత్వము సదైవ వాడికి వెంటనే 2 కలిగిస్తుంది. ఒకటి యుక్తి, ఒకటి లక్ష్మి. ఒకటి స్థిరమైన యుక్తి, నిశ్చలమైన యోగము. దేనికి ఈ యోగము? రథ గజేంద్ర తురంగాలను నియంత్రించేందుకు కావలసిన వైరాగ్య యోగము. రథము అంటే శరీరము, గజము అంటే బుద్ధి, తురగాలంటే గుర్రాలు, ఇంద్రియాలు. దేహేంద్రియ మనోబుద్ధులను నియంత్రించేందుకు కావలసిన స్థిరమైన, నిశ్చలమైన యుక్తి, యోగము, వైరాగ్యాన్ని, దాంతో పాటే సుముఖమైన లక్ష్మిని, ఆత్మ వైపు తిరిగి ఉన్న లక్ష్మిని, ప్రపంచం వైపుకు తిరిగి ఉన్న దశ ఇంద్రియాలను వెనక్కి తిప్పి ఆత్మ వైపుకు నడిపించే ఏ బ్రాహ్మి ఉన్నదో, ఏ విద్యాలక్ష్మి ఉన్నదో దాన్ని, ఆ జ్ఞానలక్ష్మిని ప్రదదాతి, ప్రదానం చేస్తాడు. ఒకవేళ 10 ముఖములతో, దశేంద్రియాలతో ప్రపంచం వైపుకి చూస్తూ పూర్తిగా చీకట్లో ఉన్నా సరే, అందులో నుంచి బయటపడుతూ ఉన్నా సరే,
ఎటువంటి కాలమైనా ఎవరైనా ఈ శంభు పూజనాన్ని చదువుకున్నాడంటే వాడికి నిశ్చలమైన భక్తి, వైరాగ్యము, దాంతో పాటే ఆత్మ జ్ఞానము ఆ హరి ఆయనే గురువై ప్రదానం చేస్తారు. पूजावसानसमये दशवक्त्रगीतं यः शम्भुः पूजनम् इदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः। स्वस्ति।